వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. కాంగ్రెస్ అగ్రనాయకుడు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమ మనసులోని మాటను చాలా చక్కగా బయటపెట్టారు. మన ఇరుగు పొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో వచ్చిన జెన్జెడ్ తిరుగుబాటు మన దేశంలో కూడా వస్తుందని, దేశంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆందోళన సాగిస్తున్న రాహుల్ గాంధీ తమ ఓటు చోరీ ఆందోళన జెన్జెడ్ ఆందోళనంగా రూపాంతరం చెందుతుందంటూ ఆశిస్తున్నారు, నమ్ముతూ ఉన్నారు. అదే మాట అంటున్నారు. విద్యార్థులు, యువత ఒక్కటే రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తానెప్పుడు ముందుంటానని, జెన్జెడ్ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఒక్క రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు కూడా ప్రభుత్వాలు ఇదే విధంగా ప్రవర్తిస్తే మన దేశంలోనూ నేపాల్ తరహా జెన్జెడ్ తిరుగుబాటు తప్పక వస్తుందంటున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ మొదలు కేటీఆర్ వరకు ఇంకా ఇండి కూటమి పార్టీల నాయకులు కూడా నేపాల్ తరహా తిరుగుబాటు మన దేశంలోనూ వస్తుందని, రావాలని ఆశిస్తున్నారు. మరోవంక బీజేపీ రాహుల్ గాంధీ ఆలోచనలను అర్బన్ నక్సల్ ఆలోచనలుగా పేర్కొంటూ దేశంలో అస్థిరత్వాన్ని ప్రోధి చేసేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదలా ఉంటే భారతదేశంలో నిజంగా ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్న పరిస్థితి ఉందా? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల అంత తీవ్ర వ్యతిరేకత ఉందా అంటే విద్యార్థి లోకం నుంచి లేదనే జవాబే వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ఇటీవల కాలంలో వెలువడిన విద్యార్థి తీర్పులను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ వరుస విజయాలను సొంతం చేసుకుంది. ఢిల్లీ నుంచి మణిపూర్ వరకు, మణిపూర్ నుంచి గువాహటి వరకు, గువాహటి నుంచి పంజాబ్, పంజాబ్ నుంచి పాట్నా, పాట్నా నుంచి ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ నుంచి హైదరాబాద్ వరకు వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఏబీవీపీ ఎదురులేని విజయాలను సొంతం చేసుకుంది. ఈ విజయాలు నేపాల్ తరహా విద్యార్థి తిరుగుబాటును ఆశించిన రాహుల్ గాంధీ, ఆయనతో సహా పలువురు నేతలు ఆశలను అడియాసలు చేశాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే విద్యార్థులు, యువతలు అశాంతి అసలే లేదా అంటే అవునని చెప్పలేం. అయితే ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశం ముందు ప్రత్యామ్నాయ విధానాలు, ప్రత్యామ్నాయ నాయకత్వం ఉంచడంలో విఫలం కావడం వల్లనే విద్యార్థులు, యువతతో సహా అన్ని వర్గాల ప్రజలు కాషాయం వైపు చూస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.